చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిజంగా ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న ఒక రైటర్ కమ్ డైరెక్టర్ 5 years సినిమాలు చేయకుండా ఉండడానికి రీజన్స్ 1,00,000 ఉండొచ్చు, కానీ ఏంటి మెయిన్ రీజన్ అంటే ఏమని చెప్తారు? వేరే హీరోస్ మిమ్మల్ని డేట్స్ బ్లాక్ చేసుకొని చేద్దాం అని టైం వేస్ట్ చేపించి 5 సంవత్సరాల కాలం గడిపేసిన తర్వాత ఆయన అంతటా ఆయన బయటకు వచ్చేసి వీళ్ళు తీయరు, మనం ఒక సినిమా తీసి మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, తప్పదు, ఆయన బయటకు వచ్చారు. కానీ డైరెక్టర్స్ చాలామంది ఆయన కావాలని వాళ్ళ కాంపౌండ్లోనే ఉంచేశారు, సినిమా తీస్తాం అని టైం వేస్ట్ చేయించారు అనే మాట నేను విన్నాను. నిజమా అది? అసలు అదేమీ లేదు. ఒకటి ఏంటనంటే, ఒక పాయింట్ ఓపెన్గా అడ్మిట్ చేసేది ఏంటనంటే, ఐఎమ్ వెరీ వీక్ ఎట్ స్టోరీ రైటింగ్. నాకు అంటే ఒక కథ పుట్టించడం నాకు కొంచెం కష్టం. ఓకే, అది దానికి చాలా ఎక్కువ సేపు పడుతుంది. ఎందుకంటే ఎవరైనా ఒక లైన్ ఇచ్చేసారు అని అంటే మాత్రం దాన్ని పీక్లో డెవలప్ చేసుకుని వెళ్ళిపోతా. ఇట్ విల్ బి తీసుకోరా లైన్ అని అంటే అదే అంటుంది. దీని మీద చేద్దామని ఒక చిన్న 100 డౌట్లు. అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడికన్నా బయటికి వెళ్దాం అని మాట్లాడుకుంటే, ఎక్కడికి వెళ్దాము అనే డిస్కషన్ మొదలైతే అదొక అరగంట, అదొక గంట. అదే మనం ఇనార్బిట్ మాల్కే వెళ్దాం అని అంటే దారికేసి వెళ్ళిపోతాం. అది ఎటు వెళ్ళినా, బండెక్కి వెళ్ళామా, క్యాబెక్కి వెళ్ళామా, అలాగా ఇది కూడా అంతే. నాకు ఒక కథ క్రియేట్ చేయడానికి మధ్యలో ఒకటి చేశాను, అది బడ్జెట్స్ ఇష్యూస్ అన్నది చాలా ఉన్నది. ఆ పరిస్థితికి నేను చాలా ఎక్కువ పెద్దగల కనీసం అన్న ఫీలింగ్. ఇంకా తర్వాత ఎప్పుడైతే నేను మా డిఓపి కూర్చున్నామో, తను నాకు చెప్పాడు, అన్న ఏం చేద్దాం, నాకు లవ్ స్టోరీ అయితే చేద్దాము, అది ఇది అని చెప్పేసి అని. ఇంకా అప్పటి నుంచి ఇది బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో నాకు ర్యాండమ్గా ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, 2-3 దగ్గర అడ్వాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర కొంతమంది హీరోస్ ఉన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంది. వాళ్ళకి ఏదైనా కథ వేయండి అంటే నేను అలా కథ వేసే రకం కాదు. అవునా, నేను ఒకటి నమ్ముతా, నేను ఒక కథ చెప్పాలనుకుంటా, దానికి ఎవరన్నా సూట్ అయితే బాగుంటుంది అనే తప్ప, అంతకు మించి తప్ప. అంటే మనల్ని ఎవరో ఆపేయడానికో ఎవరినో తొక్కేయడానికో అంటే అప్పుడు ఇంకా ఈగోలు లేసి ఇంకా ఫాస్ట్గా పనిచేసే రకం నేను. నిజంగా ఒక నెగిటివ్ ప్రాంతాలతో సంబంధం ఉంది, కానీ కొంచెం ఉంటుంది అలాగా ఒక నెగిటివ్ ఫోర్స్ కళ్ళ ముందు వస్తూ ఉంటే మాత్రం సైలెంట్గా ఉండే టైప్ అయితే కాదు. ఇది నాకు నేను చేతులారా చేసుకుంది ఇది అంటే. బట్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఎలాగంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, ఒక దాంట్లో కొన్నిసార్లు రాస్తున్నా, కొన్ని యాక్ట్ చేశా. సో ఒక 2 years ఎయిర్ మీద వర్క్ చేశాను నేను, ఆల్ ఇండియా ర్యాంకర్స్ దాని మీద. సో ఏ రోజు ప్రాసెస్ అన్నది ఆగల, ఏదో ఒకటి నడుస్తూనే ఉంది. ఫైనల్ ఈ కథ ఎక్సెప్ట్ చేసింది, దీని మీద చేద్దాం. మళ్ళీ స్టేక్స్ ఏంటి అని అంటే, కొత్త వాళ్ళతో కొంచెం ఒక యాక్షన్ ఫిలిం అది చేద్దాము అన్న ఉద్దేశంతో స్టార్ట్. కానీ ఇంత టాలెంట్ ఉంది, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు. నా చేతులారా నేను చేసుకున్నాను అంటే మరీ అంత తెలియని తత్వం కూడా కాదు కదా అది. అవునవును, కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి, చేస్తే బలంగా చేయాలి అన్నది కూడా, అది ఉద్దేశం. అది సర్వైవల్ కోసం అయితే చేయొద్దు. డైరెక్షన్ సర్వైవల్ కోసం యాక్టింగ్ చేద్దాం, అన్ని చేద్దాం. డైరెక్షన్ మాత్రం కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే, కరెక్ట్ గా ఈ కట్ చేద్దాం అన్నప్పుడు అది చేద్దాం. కానీ మధ్యలో సర్వైవల్ కోసమైనా యాక్టింగ్ చేసింది. ఫైనాన్షియల్ సర్వైవల్ లేకపోతే ఇండస్ట్రియల్ నేను కూడా ఉన్నాను అదే రోజు లేదు. అదే ఆ ఐడెంటిటీ క్రైసిస్ గానీ నన్ను కొంచెం గుర్తు పెట్టుకోండి అని చెప్పడానికి ఏ రోజు తప్పని పడలా. నా కోసం నేను సెల్ఫ్ గా ఒక ఫైనాన్షియల్ సర్వైవల్, దానికోసం ఎన్ని పడాలా అన్ని పడ్డా, అది నేను చేసా. అది నా పర్సనల్, అది అంటే జస్ట్ లైక్ ఓకే అదే ఉంటుంది, చేతులారా చేసుకున్నాను అదే అంతేనా. అది కానీ యాజ్ యాక్టర్ గా ఉంది సంతృప్తినిచ్చిందా, లేకపోతే యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ యాక్టర్గా ఉండి సంతృప్తినిచ్చేది ఏంటంటే, మధ్యాహ్నం 3 కూడా వెళ్ళి క్యారంలో పడుకోవచ్చు. అలాంటివి బాగుంటాయి, తినంగానే పడుకోవచ్చు, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళొచ్చు అని లగ్జరీస్ ఉంటాయి చూసారా. బాగా అదే ఎగ్జాక్ట్లీ. కానీ మొత్తం మనం అనుకున్నది జరుగుతూ ఫైనల్గా అది మానిటర్లో చూసుకునే ఆనందం ఉంటుంది చూసారా, అది వేరు. బీయింగ్ ఏ కింగ్ ఈజ్ ఒక కింగ్, ఆ ఫీలింగ్ వేరు కదా. అది కింగ్ లాగా ఉంటాం, డైరెక్టర్ అంటే అదే కదా. సో అది వేరు, ఆ ఎక్స్పీరియన్స్ అన్నది కంప్లీట్ గా వేరు. కానీ ఒక డైరెక్టర్ ని ఒక యాక్టర్ గా ఇంకొక డైరెక్టర్ డైరెక్ట్ చేసేటప్పుడు హిస్ ఫీలింగ్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. కరెక్ట్. యాజ్ అ డైరెక్టర్ గా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి యాజ్ యాక్టర్ గా అది బాగుంటుంది కదా అసలు. చాలా బాగుంటుంది అది. ఆ ప్రాసెస్ ఎంజాయ్, అది కూడా బాగుంటుంది చాలా. ఆ ప్రాసెస్ ఎంజాయ్. నేను స్క్రిప్ట్ చేసినప్పుడు ఇలా అనుకున్నాను, ఓకే వీళ్ళు ఇలా అనుకుంటున్నారా, వావ్ క్రేజీ, డన్, ఇప్పుడు ఇది చేద్దాం అన్నట్టు అదొక ఫన్. అది మనం డూయింగ్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం రాసినప్పుడు, వాళ్ళు రాసి స్క్రిప్ట్ వచ్చినప్పుడు క్యారవాన్ కి. బట్ అక్కడ వాళ్ళు వేరేలా అనుకుంటారు, ఓహో ఇదా మీటరు, ఇదా ముందు సీను అని తెలుసుకొని అప్పుడు అదొక లెర్నింగ్ ప్రాసెస్. మాక్సిమం అన్ని యాక్టింగ్లు చేసింది కూడా అండి నాకు ఏంటంటే,
ఆ సినిమాల్లో ఇప్పుడు నాకు బాబీ అన్న దగ్గర నేను చాలా నేర్చుకున్నా. చేసింది మళ్ళీ వారం రోజులే డాకులు, డాకు మహారాజ్ 5-6 రోజులే. కానీ నాకు ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి కూర్చున్నాడు బాబీ అని పక్కన. ఏంటి తమ్ముడు ఏంటి అదని మాట్లాడుతున్నట్టు ఊరికి అబ్జర్వ్ చేసేవాడిని. ఎందుకనంటే నేను ఎవరి దగ్గర ఏడీగా చేయలే. అరే ప్రాసెస్ చూద్దాం, అసలు ఎలా తెస్తారు వీళ్ళు పెద్ద సినిమా, ఫైట్స్ ఎలా తెస్తారు అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్తో చూడాలి అని చెప్పి భైరవం సినిమా కానీ డాకు కానీ ఆ ప్రాసెస్ కూడా ఎంజాయ్ చేశాను. ఓకే. కానీ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఫైట్స్ ఎలా తీస్తారో తెలియదు. కొన్ని పెద్ద సీన్లు చెప్పాలంటే లెంతీగా ఉన్న సీన్లు అంతమంది కాస్ట్ని ఎలా మేనేజ్ చేస్తారు ఒక డైరెక్టర్, స్టేజింగ్, అది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అంటే ఒక 5-6 years నుంచి చూస్తున్నాను ఇండస్ట్రీలో, ఏడీగా ఎక్కడ చేయరు. ఒక మంచి షార్ట్ ఫిలిం, ఎస్ వాళ్ళకి వర్త్ ఉంది, మంచి రైటింగ్ ఉంది, అన్ని మంచి స్కిల్స్ ఉన్నాయి, కానీ ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా బిగ్ స్క్రీన్ మీద పడిపోతుంది వాళ్ళకి. ఇది ప్లస్ అనుకోవాలా మైనస్ అనుకోవాలా? వాళ్ళకి ఏం తెలియకుండా వచ్చి కొట్టేశాడు, ఓకే నెక్స్ట్ ఏంటి అనే డైలమాలో పడతారు. మీరు అన్నట్లుగానే బాబీ దగ్గర కూర్చొని అన్ని నేర్చుకున్న ఈ కలర్ ఫోటో డైరెక్టర్ని కూడా మనం చూసాం. కరెక్ట్. అదే అంటుంది. ఇంకా ఒకటి ఇప్పుడు మనం ఫస్ట్ సినిమా హిట్ అన్నదండి ఇప్పుడు ఎట్లుంటుందని అంటే కొన్నిసార్లు జనాల మంచితనం వల్ల చాలా హెల్ప్ అవుతుంది ఆ సినిమాకి. సేమ్ ఫర్ కలర్ ఫోటో కూడా కొత్తడు భలే చేసుకున్నారా వీళ్ళందరూ పాపం పిల్లలు అన్న జాలి ఉంది. అందులో చాలా ఫ్లాస్ ఉంటాయి, అవును, ఎంతవరకు చేయగలగాలంటే. కానీ వాళ్ళకి ఒక ప్రేమ ఉంది. ఒక చిన్న పిల్లలు ఒక బొమ్మ గీసి తీసుకొచ్చి చూపించినప్పుడు అన్న ఎలా ఉంది అని అంటే రే భలే ఉంది, అలాగే ట్రీట్ చేశారు. కానీ అదే నమ్ముకొని అదే నా స్ట్రెంత్ అనుకుని కూర్చుంటే అవ్వదుగా, మనం నేర్చుకోవాలిగా. ఈసారి క్షమించరుగా, ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలిగా. ఆ ఫీలింగ్ అయితే గట్టిగా పెట్టుకొని వర్క్ చేసింది అయితే ఉంది నేర్చుకునే ప్రాసెస్లో. అది ఇంకొక డైరెక్టర్గా ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీ. ఒకటి వచ్చిన తర్వాత ఈసారి నువ్వేం చేస్తున్నావు, ఈసారి నువ్వు ఏం ఎదిగావు, ఏం చూపించాలి, నీ స్కిల్స్ ఏం పెంచుకున్నావు అని అన్నది ఇంకా అది వాళ్ళ పర్సనల్ థింగ్. అది ప్రతి డైరెక్టర్. ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు, కో డైరెక్టర్, అసోసియేట్ ఏం చేయకుండా డైరెక్టర్ అయిపోయారు. ఇప్పుడు మీ దగ్గర ఏడీగా చేసేవాళ్ళు, కో చేసేవాళ్ళు, అసోసియేట్ వాళ్ళల్లో అసలుకి అంటే ఏం చూస్తారు మీరు కూడా? వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు అసలుకి? యాజ్ ఎ డైరెక్టర్గా చాలా నేర్చుకుంటేనే వాడు రేపు డైరెక్టర్ అయ్యారు. మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేస్తా సీన్స్ మంచిగా. ఈ షెడ్యూల్కి వెళ్ళేటప్పుడు నాలో ఉన్న ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్సైట్మెంట్ ముందు అందరికీ పంచుతా. ఒక రూమ్ లో కూర్చోబెట్టి ముందు స్క్రిప్ట్ అంటే ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్కి ఇంకా ఫస్ట్ అయిపోద్ది, ఫస్ట్ మెయిన్ స్క్రిప్ట్ అంతా అయిపోద్ది. కానీ ఇప్పుడు ఈ సీన్ ఒకటి పట్టుకున్నాం, ముందే వెళ్తారు, అందరూ చదువుతారు, చదివి మళ్ళీ సేమ్ ఇలాగా నేను యాక్టర్గా ఎలాగైతే ఇలా అనుకుని ఒక ఫీలింగ్తో వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఒక వైట్ బోర్డు పెట్టుకొని ఇదిగో ఆ లొకేషన్ని ఒకటి బోర్డు మీద గీసి ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడ జరుగుద్ది, ఇది మాడ్యులేషన్ ఆఫ్ ది డైలాగ్, అది ఇది అని చెప్తే వాళ్ళు కూడా ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళు రేపు కాస్ట్యూమ్స్ పట్టుకొని తిరిగినా ఏం తిరిగినా సెట్లో వాళ్ళ పనులు చేస్తున్నట్టు కాదు, వాళ్ళు కూడా వచ్చి కన్నేస్తూ ఉంటారు. ఓకే ఇప్పుడు ఇది ఎలా రూపం దాల్చుకుంటుంది ఈ సీన్గా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అన్నట్టే చూస్తాను నేను. ఏడీస్కి కూడా ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి. ప్లీజ్ దయచేసి జిరాక్స్ కాపీల దగ్గర వాటి దగ్గర ఆగిపోవద్దు, ఏదో ఒకటి నేర్చుకో. అసలు అది నేర్చుకోకుండా అంత టైం ఒక్కరోజు కూడా నేర్చుకోకుండా ఉండద్దు అని చెప్పి చెప్తుంటాను. కానీ మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో మీరు చాలా నేర్చుకొని వచ్చారు కదా. అవునవును, డైరెక్టర్ గా ఎక్కువ ఉపయోగపడింది యాక్టర్ కన్నా కూడా. ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ గా చాలా ఉపయోగపడింది నాకు. అంటే ఇప్పుడు ఎలాగనంటే భైరవంలో కూడా నుంచొని నేను పక్కన ఫైట్ జరుగుతుంటే చూస్తుంటే నటరాజ్ అని ఒకళ్ళు ఉన్నారు ఫైట్ మాస్టర్, తనకి అది ఫస్ట్ సెకండ్ ఫిలిం, అది తను కూడా ఒక చిన్నపిల్లలు వచ్చి తను కూడా చూస్తూ ఉంటే ఇద్దరం కలిసి అక్కడే మాట్లాడుకున్నాం. మొత్తం ఇప్పుడు మోగ్లీలో మొత్తం యాక్షన్ అంతా సింగిల్ కార్డ్ చేశాడు. నాకు తను దొరికాడు. నా భైరవంలో నా డెత్ సీన్ బాగా తీశాడు. అరే భలే తీసాడు అని చెప్పి మొత్తం ఓకే రోప్స్ ఎలా కడుతున్నారు, ఎటు నుంచి ఏం లాగుతున్నారు, ఏం చేస్తున్నారు అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. తను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాడు. ఓకే పక్కకి తీసుకెళ్లి కథ చెప్పా, మొత్తం సింగిల్ కార్డు నువ్వే చేసేయాలి మొత్తం. అన్నా చేస్తా అన్నా, ఇంక నుంచి నువ్వు స్క్రిప్ట్లో కూర్చో. నాకు సినిమాలో ఫైట్స్ అంటే నాకు ఫైట్స్ టైంకి నువ్వు ఎమోషన్, నీకు ప్రతి ఎమోషన్ తెలియాలి, ఆడి బిహేవియర్ తెలియాలి. నువ్వు ఇంక నుంచి స్క్రిప్ట్లో కూర్చుంటే స్క్రిప్ట్లో కూర్చున్నాడు. 4 సార్లు స్క్రిప్ట్ మొత్తం చదివాడు, చదివి అలాగే చేశాడు ఫైట్స్ కంపోజ్ చేయడం. అలా ప్రతి చోట నేను ఎవరిని వదల్లా, అన్నీ నేర్చుకుంటూ. ఇవి సినిమా క్వాలిటీ విషయంలో ఎందుకు ఇంత ఇప్పుడు డిఓపీలు ఉంటారు, నా డెబ్యూ కదా అని చెప్పేసి వాళ్ళ కాళ్ళు ఉత్తి లైటింగ్లు పెట్టుకొని వెళ్ళిపోతే తను కథలో భాగంగా కూర్చున్నాడు డిఓపీ కూడా. సో తను కూర్చున్నాడు. నాకు డాకులో విజువల్ చూసి ఇలా ఉండాలి మన సినిమాలో, ఇంత క్వాలిటీ మేకింగ్ ఉండాలి అది ఇది అని చెప్పి మారుతితో డిస్కస్ చేసి ఫైనల్గా ఇలాంటి అవుట్పుట్ తీసుకొచ్చాం. సో అలా ప్రతిదీ ఏదో ఒకటి ఉంది, ఒక ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటాం. సూపర్. బట్ సందీప్ ఇప్పుడు డెఫినెట్గా ఏ యాక్టర్కైనా ఏ డైరెక్టర్కైనా డెబ్యూ
అనుకున్న దానికన్నా నెక్స్ట్ లెవెల్ పీక్. అసలు అమ్మ ఇంత రెస్పాన్స్ వచ్చింది ఇంద్ర అనేది పక్కన పెడితే, దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ కూడా 50 కోట్ల క్లబ్లో మనం జాయిన్ అవ్వాలి, 100 కోట్ల క్లబ్లో మన సినిమా ఉండాలి, ఇలాంటి ఆశలు ఎక్కువ ఉంటాయి. అవునవును, దాని ఆశ అనకూడదు, డెఫినెట్గా దీనికోసమే కదా ఎవరైనా కష్టపడే కరెక్ట్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు ఊహించలేదు అట్లా 50 కోట్ల సినిమా తీద్దాం, 100 కోట్ల సినిమా తీద్దాం, బడ్జెట్ ఒక అవకాశం వచ్చినప్పుడే బడ్జెట్ డెఫినెట్ గా బడ్జెట్ కలెక్షన్ 200, 300, 500 అంట. నేను అసలు నమ్మనది, నమ్మరా? అసలు నమ్మను. నాకు అంటే నేను ఈ సినిమా విషయంలో కూడా కలగంట, నేను ఈ లెవెల్ నెంబర్స్ ఏమైనా తీసుకురాగల, అది ఛాలెంజ్. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ మేమందరం కలిసి వీఆర్ పీపుల్ విత్ జీరో మార్కెట్. ఓకే, ఒకళ్ళ వల్ల అమ్మా సినిమా అని చెప్పేసి ఎవరు రారు. మనం ఎన్నో ఛాలెంజ్, ఒక గ్లిమ్స్ వదలాలి, టీజర్ వదలాలి, పాటలు వదలాలి, ట్రైలర్ వదలాలి. అక్కడ నుంచి ఒక ఓపెనింగ్ తీసుకురాగలిగితే ఏంటి మన పొటెన్షియల్ ఏంటి, ఒక ఓపెనింగ్ తీసుకెళ్ళాలి. ఇలాంటి కళలు నాకు ఉన్నాయి. నాకు 50, 100 మీద కోరికలు ఉన్నాయి. అండ్ దే షుడ్ బి కలెక్షన్స్, నాట్ బడ్జెట్. ఓకే, ఇంకొకటి 50 అన్నది కూడా, నేను ఒక 100 కోట్ల బడ్జెట్ సినిమా రాసుకుంటే నేను దాన్ని బడ్జెట్ 50కి పెట్టుకుంటా. ఇందులో ఇప్పుడు మనం ఎంత అచీవ్ చేయగలం, ఇప్పుడు మన క్రియేటివిటీ అంతే 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 అలాగా. అంటే బడ్జెట్ కూడా ఇప్పుడు ఈ సినిమా కానీ వేరే వాళ్ళు లెక్కేసి వేరే ఏ డైరెక్టర్ తీసినా 10 కోట్లు అయ్యింది. రేపు మీరు అవుట్పుట్ చూస్తే మీకు అర్థమైంది. సో మాది ప్రొడ్యూసర్ చెప్తేనే కరెక్ట్, అది చెప్తే బెటర్. ఆ నెంబర్స్ నేను నో కామెంట్స్ అది. సో అదే అంటుంది, ఇది వింటే షాక్ అవుతారు నెంబర్. మీరు షాక్ అవ్వలేదంటే అది కాదని నా ఫీలింగ్. ఓకే, సో ఆ బడ్జెట్ అయితే ఖచ్చితంగా అని. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటరు, ఒక పరిధికి మించి ఒకటి చేద్దామని అనుకొని దాన్ని తక్కువ బడ్జెట్లో చేయడం స్టార్ట్ చేస్తే మన బుర్రలు చాలా బాగా పనిచేస్తాయని నా ఫీలింగ్. అంటే నా కైండ్ ఆఫ్ వర్కింగ్ అందరూ చేయాలని కాదు. ఎగ్జాక్ట్లీ. సో రేపు నేను ఒక 100 కోట్ల స్పాన్ అన్న కథ రాసుకుంటా, అది ఇప్పుడు నేను 50లో ఎలా చేయాలన్నది చూస్తాను. అవును, అలాగా అలా చెయ్యాలి, దాని మార్కెట్ ఏంటి, అది ఎంతవరకు రీచ్ చేయగలం అన్నది మైండ్లో పెట్టుకొని చేస్తా తప్ప 50 కోట్లతో స్టార్ట్ చేయాలరా సినిమా ఏదన్నా అని ఈ రోజు.